హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో తెల్లవారు లేచిన నుండి మధ్యాహ్నం 12 వరకు ఇంట్లో పనులన్నీ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను. ఇంకా మనం కష్టపడితే ఖచ్చితంగా ఫలితం వస్తుందండి. కష్టపడడం మనం అలవాటు చేసుకోవాలి. దాని గురించి కూడా కొన్ని విషయాలు అయితే ఈ వీడియోలో మాట్లాడాలి అనుకుంటున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా కొద్ది మంది మాత్రమే లైక్ చేస్తున్నారు. మీరు లైక్ చేస్తే నేను కష్టపడిన కష్టానికి కొద్దిగానే ఫలితం వస్తుంది. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంక నేనైతే తెల్లవారి 5:30కి ఈ టయానికి అయితే లేసాను. కానీ నాకు కొన్ని పనులు పూర్తి చేసుకునేటప్పటికి 6 ఈ టైం అయితే అయిపోయింది. ఇంకా 6 గంటలకైతే ఫస్ట్ ఇంటి ముందు అయితే వాకిలి చిమ్మేసుకుంటున్నాను. దాని తర్వాత ఒట్టి నీరుతోనే కల్లాపు జల్లేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటాను. చాలా మందికి కష్టపడడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. విపరీతమైన బద్ధకం ఉంటుంది. కానీ వాళ్ళ ఊహలు కలలు మాత్రము మేడలు కట్టేస్తూ ఉంటాయి. ఊహల్లో కలల్లో కనిపించేవేవి కూడా నిజ జీవితంలో జరగవండి. మనం కష్టపడితేనే మనం అనుకున్న కలలు అయితే సాధించగలము. మనం కష్టపడి వచ్చే ఫలితం కూడా మనకి చాలా ఎక్కువగా సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఇంకా ఎక్కువ గౌరవం కూడా వస్తుంది. అలా కాకుండా మనకు కష్టపడకుండానే ఊరికనే ఏదో కారణం చేత అదృష్టం కొద్దీ కలిసి వచ్చింది అనుకోండి, అది మన దగ్గర ఎక్కువ రోజులు నిలవదు. అదిగాక గౌరవం కూడా ఉండదు. మనం అనుకున్నంత హ్యాపీగా కూడా ఉండలేము. మన పెద్దలు కూడా చెప్పారు కదా, కష్టయే ఫలి అనేసి. కష్టపడితేనే ఫలితం వస్తుంది అని. నేనైతే చాలా కష్టపడతానండి. ఇష్టంగానే కష్టపడతాను. ఫలితం కూడా అలానే ఆశిస్తాను. నేను ఏదైనా విషయం అనుకున్నాను అనుకోండి, దాని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తాను. అంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికి యూట్యూబ్ చేస్తున్నాను కదా. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే అసలు నాకు యూట్యూబ్ గురించి ఏమీ తెలియదండి. జీరో నాలెడ్జ్ నాకు యూట్యూబ్ మీద. అస్సలు ఏమీ తెలీదు. ఇంకా నాకు చెప్పేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరనమాట. అంటే ఎడిటింగ్ ఇలా చేసుకో, అప్లోడింగ్ ఇలా చేసుకో, ఇవి ఇలా తెలుసుకో, ఇలా వీడియోలు తీయు, ఈ యాంగిల్లో తీస్తే వీడియో బాగుంటుంది అనేసి అసలు ఒక్కరంటే ఒక్కరు కూడా సజెషన్ చేసేవాళ్ళు లేరు. కానీ సపోర్ట్ చేసేవాళ్ళు. మా ఇంట్లో వాళ్ళు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, కానీ ఎలా చెయ్యాలో మాత్రం సజెషన్ చేసేవాళ్ళు లేరు. అందువల్ల నాకు యూట్యూబ్ చేసిన ఫస్ట్‌లో అయితే చాలా అంటే చాలా కష్టంగా అనిపించేది. అసలు ఎడిటింగ్ అయితే అస్సలు రాదండి. ఎడిటింగ్ నేర్చుకునేటప్పటికి నాకు చాలా రోజులు టైం పట్టేసింది. ఇంకా ఫస్ట్‌లో అయితే వ్యూస్ కూడా చాలా తక్కువగా వచ్చేటివి కదా. చాలా అంటే చాలా ఎక్కువగా డిసప్పాయింట్‌గా అనిపించేది. కానీ నేను చాలా కష్టపడేదాన్నండి. ముఖ్యంగా నేను ఫస్ట్ అయితే యూట్యూబ్ మీద అవగాహన తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నించాను. అంటే వీడియో ఎలా తీయాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, థంబ్‌నెయిల్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఫస్ట్ తెలుసుకున్నాను. ఇవన్నీ తెలిసిన తర్వాత నాకు యూట్యూబ్ వీడియోలు చేయడం అంత కష్టం అనిపించేది కాదు. వ్యూస్ అయితే తక్కువగానే వచ్చేటివి, కానీ ఈ యూట్యూబ్ చేయడం నాకు అంత కష్టం అనిపించేది కాదు. అంటే మనం ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ విషయం మీద మనకి ఎంతో కొంత అవగాహన ఉండాలి. అప్పుడే ఆ పని మనకి కష్టం అనిపించదు. అది ఏ పనైనా సరే, మిషన్ కుట్టడం అయినా, ఎంబ్రాయిడింగ్ చేయడం అయినా, మిగతా ఏ పనైనా సరే ఖచ్చితంగా దాని మీద మనకు కొద్దిగైనా అవగాహన ఉండాలి. అప్పుడే ఆ పని మనకి కష్టం అనిపించదు. మినిమం బేసిక్స్ అయినా తెలుసుకున్న తర్వాత ఆ పని మీద మనం కష్టపడ్డామనుకోండి, ఖచ్చితంగా ఆ కష్టం కూడా మనకి ఇష్టంగా అనిపిస్తుంది. అది యూట్యూబ్ అయినా సరే, మిగతా ఏ పనులైనా సరే, ఇంట్లో వంట చేయడం కానీ, ఇంట్లో పనులు కానీ, అవి ఏవైనా సరే కొద్దిగైనా అవగాహన. అంటే ఎలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా, దాని బేసిక్స్ ఏంటి అని ముందు తెలుసుకున్నాం అనుకోండి, దాని తర్వాత కష్టం అనిపించదు అనమాట. ఏ పనిలో ఉండాల్సిన కష్టాలు ఆ పనిలో ఉంటాయి. ఎవరి పని వాళ్ళకే గొప్పది, ఎవరి వృత్తి వాళ్ళకే గొప్పది. సూది పని దబలం చేయలేదు, దబలం పని సూది చేయలేదు. ఈ సామెత అందరికీ తెలిసే ఉంటుంది. అంటే దేనికి దేంతో పోటీ ఉండదండి. దేనిలో ఉండే కష్టాలు దాంట్లో ఉంటాయి. ముందైతే మనం కష్టపడడానికి ఇష్టపడాలి. దాని తర్వాతే దేని మీదైనా ఒక గోల్ పెట్టుకోవాలి. అది చిన్న పని అయినా సరే, పెద్ద పని అయినా సరే. నాకు యూట్యూబ్ చేసిన కొత్తలో అయితే అసలు ఎలాంటి కంటెంట్ చేయాలో అస్సలు ఐడియా ఉండేది కాదు. మెయిన్ నాకు దేని మీద కూడా పెద్దగా అవగాహన లేదండి. అందువల్ల నాకు ఫస్ట్‌లో యూట్యూబ్‌లో కంటెంట్ చేయాలంటే చాలా కష్టంగా అనిపించేది. అందువల్ల నేను ఏం చేసేదాన్నంటే ఫస్ట్‌లో అయితే
యూట్యూబ్‌లోనే చూసి కొబ్బరి ఆకుతో బుట్టలు ఎలా చేయాలి, మిగతా చాలా కూడా నేను నేర్చుకున్నాను. యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నాను. అవి నేర్చుకోవడానికి కూడా నాకు చాలా కష్టం అనిపించేది. సరిగ్గా అసలు నాకు అర్థమయ్యేదే కాదు. మళ్ళీ మళ్ళీ వీడియోలు చూసైతే నేర్చుకునేదాన్ని. నేర్చుకున్న తర్వాత మళ్ళీ వీడియో తీసి, ఎడిటింగ్ చేసి మళ్ళీ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేదాన్ని. అప్పుడు నేను అంత కష్టపడేదాన్ని యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలోన. అలా చేయడం నాకు కొద్దిగా కష్టంగా అనిపిచ్చింది. అంటే నాకు తెలిసింది నేను ఇతరులకి చూపించడము, చెప్పడము నాకు అంత కష్టం అనిపించదు. కానీ నాకు తెలియంది నేను తెలుసుకొని, నేర్చుకొని మళ్ళీ ఇతరులకి చూపించడము, చెప్పడము అంటే అది చాలా కష్టమైన పని. నేను మరి రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టలేనని నాకు అనిపిచ్చింది. దాని తర్వాతయితే నా డైలీ రొటీన్ చూపించాను. దానికి ముందు చాలానే చేశానులెండి. అంటే మా ఆయన బయట నుండి వీడియోలు తీసుకొస్తే అవి ఎడిటింగ్ చేసి చూపిచ్చడము, ఇంకా చాలా చేసేదాన్ని. దాని తర్వాత అలా అలా చేయంగా నాకొక ఐడియా వచ్చి నా డైలీ రొటీన్ చేస్తేనే నాకు ఈజీగా ఉంటది. కష్టపడి చేసినా సరే కొద్దిగైనా నాకు ఫలితం వస్తదని అప్పుడు అనిపిచ్చి నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ చేశాను. అప్పటి నుండయితే కొద్దిగా రీచ్ రావడం అయితే బానే వచ్చిందండి యూట్యూబ్‌లో. కానీ నేనింకా యూట్యూబ్‌లో అయితే సక్సెస్ అవ్వలేదు. ఇంకా మంచిగా వ్యూస్ వచ్చి ఇంకా బాగా రీచ్ రావాలనైతే ఇంకా కష్టపడుతున్నాను. నేను నా యూట్యూబ్ కష్టాల గురించి ఎందుకు చెప్పాను అంటే, చూడ్డానికి యూట్యూబ్ చేయడము చాలా ఈజీలా ఉంటదండి చాలా మందికి. కానీ అది చేయడం చాలా కష్టము. అంటే ఏ పనిలో ఉండే కష్టం ఆ పనిలో ఉంటదని నా ఉద్దేశము. నేనిప్పుడు ప్రస్తుతానికి యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి దీని గురించయితే మీకు ఉదాహరణగా చూపించయితే చెప్పాను అంతేనే. ఇంక నేను ఇంటి ముందు ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత స్నానం చేసేసి వంట అయితే స్టార్ట్ చేశాను. టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్ అయితే ఈరోజు తెల్లవారి వేడన్నం అయితే చేసేసాను. దాంట్లో కొద్దిగా అన్నము, జీలకర్ర అన్నం అయితే చేస్తున్నాను. మరీ ఎక్కువ అన్నం అయితే ఏం కాదులెండి. కొద్దిగా అన్నం చేసి ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయిన తర్వాత ఒక 2, 3 దాకా చెక్క, మొగ్గ వేసుకొని ఒక 2 దాకా బిర్యానీ ఆకులు వేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఒక 4 పచ్చిమిర్చి, ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. జీలకర్ర అన్నం అన్నాను కదా, ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా జీలకర్ర వేసుకున్నానులేండి. దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని అన్నీ బాగా వేగేలాగా అయితే వేగించుకున్నాను. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేగించుకోవాలండి. దాని తర్వాత చల్లార్చుకున్న అన్నం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ జీలకర్ర అన్నం తినడానికి చాలా బాగుంటది. ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వేసవి కాలంలో కాకుండా చలికాలంలో చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ జీలకర్ర కొద్దిగా ఒంటికి వేడి చేస్తది. ఎండాకాలం ఎలాగో మన ఒళ్ళు వేడిగా ఉంటది కాబట్టి చలికాలం చేసుకున్నామనుకోండి కొద్దిగా ఒళ్ళు వేడైనా సరే చలికాలం అంత ఇబ్బంది ఉండదు. ఇంకా బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని సాల్ట్ కూడా అన్నం మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని అన్నం కొద్దిగా వేడయ్యేంత వరకు వేగిచ్చేసుకుంటే అంతేనండి, జీలకర్ర అన్నము రెడీ అయిపోయింది. తినడానికి బాగుంటుంది. ఎప్పుడైనా మనకి టిఫిన్ చేసుకోవడానికి కొద్దిగా బద్ధకంగా అనిపించినా, రాత్రి అన్నం కొద్దిగా మిగిలిపోయింది అన్నప్పుడు ఈ జీలకర్ర అన్నం చేసుకొని తింటే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. నేనైతే ఈ అన్నం కొద్దిగానే చేశాను. ఇంట్లో వాళ్ళందరం కొద్దిగా ఈ జీలకర్ర అన్నం తినేసి వేడన్నమే వేసుకొని కొద్దిగా పచ్చడి వేసుకొని అయితే తినేస్తున్నాము. అన్నం అయితే చాలా బాగా వచ్చిందండి. మా వైష్ణవ్ అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నాడు. ఈ జీలకర్ర అన్నం కూడా వాడికి బాగా నచ్చింది. మళ్ళీ అడిగి మరీ వేపించుకొని అయితే తిన్నాడు. జీరా రైస్‌లో మనం కారము, మసాలాలు ఏవి ఎయ్యం కాబట్టి మనకు ఇంకొద్దిగా కారంగా కావాలి అని అనిపిస్తే పచ్చిమిరపకాయలు ఇంకో 4 కట్ చేసుకొని వేసుకుంటే ఇంకొద్దిగా కారంగా అనిపిస్తది. కానీ కారము, మసాలాలు మాత్రం వెయ్యొద్దు. టేస్ట్ డిఫరెంట్‌గా మారిపోతది. ఇలా చేసుకుంటేనే బాగుంటదండి. కారం కావాలంటే మిరపకాయలు వేసుకోవాలన్నమాట. ఇంకా నేను టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను. నేను ఈ ఇల్లు తుడుచుకునేటప్పటికి టైం అయితే 9, 9:30 ఈ టైం అయితే అయిపోయింది. మా ఇల్లు కొద్దిగా చిన్నదే కాబట్టి నాకు ఇల్లు తుడవడానికి అయితే పెద్దగా ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. ఇల్లు తుడవడం అయిపోయిన తర్వాత బయట రేకుల కింద కూడా తుడిచేసి దాని తర్వాత మంచినీరు వచ్చాయి. మంచినీరు 2 కుండలకి పట్టేసి బకెట్లన్నిటికీ పట్టేసి అయితే మూతలు పెట్టేసి జాగ్రత్తగా పెట్టేసుకున్నాను. ఇంక నేను నీరు పట్టుకునేవి ఇవేవి కూడా వీడియో తీసి మీకైతే చూపించలేదు. ఎందుకంటే చాలా వరకు వీడియోస్‌లో నా డైలీ రొటీన్‌లో ఈ నీరు పట్టేది కూడా చూపిస్తున్నాననేసి ఈ వీడియోలో అయితే స్కిప్ చేసేసాను. ఇంకా మధ్యాహ్నం కోసం అయితే కూర కూడా చేసుకుంటున్నాను. కూర అయితే బంగాళదుంప, క్యారెట్ 2 వేసేసి కలుపుకొని అయితే ఫ్రై చేస్తున్నాను. బాగుంటుంది. బంగాళదుంప, క్యారెట్ కాంబినేషన్ కలుపుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఈ క్యారెట్, బంగాళదుంప ఫ్రై వేగించుకునేటప్పుడు అడుగు మాడకుండా వేగించుకుంటే టేస్ట్ బాగుంటుంది. లేకపోతే లైట్‌గా చిరుచేదుగా వచ్చేస్తది.
మా ఇంట్లో ఎప్పుడు క్యారెట్ ఉన్నా సరే నేను ఎక్కువగా క్యారెట్ రైస్ చేయడానికే ఇష్టపడతాను. కానీ నేను ఈరోజు క్యారెట్ రైస్ కాకుండా జీరా రైస్ చేశాను కదా! క్యారెట్ ఎక్కువగా వాడిపోయినట్టయితే అయిపోతుంది. అందుకని ఈరోజు బంగాళదుంప, క్యారెట్ 2 కలిపేసి అయితే ఫ్రై చేసేస్తున్నాను. బంగాళదుంపలు కూడా ఇంట్లో ఎక్కువగా ఏం లేవండి. 3 అంటే 3 అవి కూడా చిన్నవున్ను, పెద్దవేం కాదు. అవి కలిపేసి చేసేసాననుకోండి, ఒక పూటకి మా ముగ్గురికి కరెక్ట్‌గా సరిపోతాయి. ఇంక మా ఆయన కూడా ఇంటికాడ లేరు, డ్యూటీకెళ్ళున్నారు. నేను, మా అత్త, మా మావయ్య కాబట్టి మా ముగ్గురికి ఒక పూటకైతే ఈ క్యారెట్‌ని బంగాళదుంప ఫ్రై అయితే సరిపోతది. రాత్రికి సింపుల్‌గా కోడిగుడ్డు ఆమ్లెట్ గాని, కోడిగుడ్డు పొరట్టం గాని ఏదో ఒకటి చేసేస్తాను. 3 పూట్ల వంట చేయాలంటే రోజంతా ఏదో ఒక పని చేసినట్టుగా అసలు ఖాళీ లేనట్టుగానే ఉంటది. 3 పూట్ల వంట చేస్తే. 2 పూట్ల వంట అనుకోండి, ఒక పూట కొద్దిగా ఖాళీగా, ఫ్రీగా అనిపిస్తది. అందుకని నేను మాక్సిమం మధ్యాహ్నమే 2 పూట్లకు కలిపేసి అయితే కూర చేసేస్తాను. అంటే ఏదైనా పప్పు కూర గాని, పులుసు కూర గాని మధ్యాహ్నమే చేసేస్తాను. అది రాత్రికే మాక్సిమం ఉండేటట్టు అయితే చూసుకుంటాను. ఇలా ఎప్పుడైనా ఫ్రై కూరలు చేస్తేనే రాత్రికి మళ్ళీ కూర చేయాల్సొస్తది. అలాంటప్పుడు నేను కోడిగుడ్డు ఆమ్లెట్ అయినా, పొరట్టమైనా మాక్సిమం ఇవే చేస్తాను. సింపుల్‌గా అయిపోతాయన్నమాట. తినటానికి కూడా కోడిగుడ్డుతో ఏం చేసినా సరే బావుంటాయి కదా సింపుల్‌గా. ఇంకా క్యారెట్‌ని బంగాళదుంప అయితే కట్ చేసేసుకున్నాను కూర కోసము. క్యారెట్ కొద్దిగా పెద్దవిగానే కట్ చేసుకున్నాను. బంగాళదుంపలు కూడా మరీ చిన్నవి కాకుండా ముక్కలు కొద్దిగా పెద్దవిగానే కట్ చేసుకున్నాను. బంగాళదుంపలు నీటిలో వేసుకున్నాను. క్యారెట్ నార్మల్‌గానే గిన్నెలో వేసేసి అయితే పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత కూర కోసం తాలింపు కూడా కట్ చేసేసుకొని గ్యాస్ మీద అయితే తాలింపు పెట్టేసుకున్నాను. తాలింపు కోసం అయితే ఏమీ లేదులేండి. కొద్దిగా తెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయ వేసేసి అయితే తాలింపు పెట్టుకుంటాను. మా ఇంట్లో ఫ్రై కూరకైతే ఉల్లిపాయ వేయమండి. తెల్లుల్లి వేసేసే ఫ్రై చేస్తాము. ఏవైనా పులుసు కూరలు గాని, పప్పు కూరలకు మాత్రమే ఉల్లిపాయ వాడతాను. ఫ్రై కూర వరకైతే ఉల్లిపాయ వాడను. తెల్లుల్లి వేసేసి తాలింపు అయితే పెడతాను. ఇంకా తాలింపు వేగిపోయిన తర్వాత ఫస్ట్ అయితే క్యారెట్ వేసేసుకున్నాను. క్యారెట్ కొద్దిగా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంపలు వేసుకొని అయితే వేగించుకుంటాను. నాకెందుకో క్యారెట్, బంగాళదుంప 2 కలిపేసి తాలింపులో వేసేసి ఒకేసారి వేగించుకుంటే తొందరగా అడుగు మాడేస్తది అన్నట్టుగా అనిపిస్తది. అందుకని క్యారెట్ ఒక 30% వేగిన తర్వాతే బంగాళదుంప ముక్కలైతే వేసుకుంటాను. ఇగోండి చూడండి, ఇక్కడ 30% వరకైతే క్యారెట్ వేగింది. దాని తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంపలు కూడా వేసేసుకొని ఇవి 2 బాగా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని గ్యాస్ సిమ్‌లోనే పెట్టుకొని ఒక అరగంట సేపు అయితే ఇవి వేగడానికి టైం పడుతది. ఇవి కొద్దిగా వేగిన తర్వాతే నేను సాల్ట్ కూడా, పసుపు 2 కలిపేసి అయితే వేసుకుంటాను. ఫస్ట్ ముక్కలు వేసేసిన వెంటనే పసుపు, సాల్ట్ 2 వేయనండి. సాల్ట్ వేసిన వెంటనే బంగాళదుంప తొందరగా అడుగంటేస్తది. అందుకని కొద్దిగా వేగిన తర్వాత వేసుకుంటాను సాల్ట్. సాల్ట్ వేసేసిన తర్వాత మధ్యలో కలుపుకొని మూత పెట్టుకొని వేగిచ్చేసుకుంటే వేగిపోతాయి. చాలా తొందరగానే, ఈజీగానే చేసుకోవచ్చు కూర. కాకపోతే టైం కొద్దిగా ఎక్కువ పడుతది. గ్యాస్ సిమ్‌లో పెట్టుకొని వేగించుకోవాలి కాబట్టి వేగడానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతది. కానీ ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మొత్తం వేగిన తర్వాత కూర దించే ముందైతే ఇంట్లో తయారు చేసుకున్న నల్ల కారం మిరప్పొడి వేసేసుకొని ఆ కారం ముక్కలన్నిటికీ బాగా కలిసేలాగా కలుపుకొని దించేసుకుంటే అంతేనండి. క్యారెట్‌ని బంగాళదుంప కర్రీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఎక్కువగా హోటల్లో అయితే క్యారెట్, బంగాళదుంప 2 కలిపేసి ఫ్రై చేస్తారు. వాళ్ళు ఒక రకమైన మసాలా వాడతారు. అందుకని ఈ ఫ్రై కూర హోటల్లో చాలా టేస్టీగా అనిపిస్తది. మనం ఇంట్లో చేసుకునే కాడికి టేస్ట్ హోటల్లో ఇంకా బావుంటదనమాట. నాకు చాలా ఇష్టమండి. ఈ ఒక్క కూర వరకైతే హోటల్లో తినడము బాగా ఇష్టంగా తింటాను. బావుంటది హోటల్లో. మీలో ఎంతమందికి హోటల్లో ఈ ఫ్రై కూర ఇష్టమో ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. ఇంకా దాని తర్వాత అయితే పచ్చడి దంచుకుంటున్నాను. పచ్చడైతే మామిడికాయ తురిమేసుకొని మామిడికాయ పచ్చడైతే చేసుకుంటున్నాను. చాలా బావుంటది. ఇది ఒక 2, 3 రోజులు నిల్వ కూడా పెట్టుకోవచ్చు. 2, 3 రోజులు కాదు, ఒక వారం, 10 రోజులు నిల్వ పెట్టుకోవచ్చనమాట ఈ పచ్చడి. కాకపోతే నిల్వ ఉండాలంటే కొన్ని పద్ధతులుంటాయి. ఇప్పుడు నేనైతే ఒక్కరోజు లేదా 2 రోజులు ఉండడానికి మాత్రమే ఈ పచ్చడి దంచుతున్నాను కాబట్టి నార్మల్‌గా రెగ్యులర్‌గా పచ్చడి ఎలా దంచుకుంటానో ఆ స్టైల్‌లోనే దంచుతున్నాను. దంచడం కాదులెండి. ఫస్ట్ అయితే మామిడికాయ తురిమేసుకోవాలి. తురుముకొని ఇదైతే పచ్చడి చేసుకుంటాము. రోలుతో అయితే ఏం పనుండదు. దంచుకునే పనైతే అసలేమీ ఉండదు. ఫస్ట్ మామిడికాయ మీదున్న తోలంతా తీసేసి తురుముకునే దాంట్లో తురిమేసుకుంటే అయిపోతది మామిడికాయ.
నేనైతే ఒక్క మామిడికాయతోనే పచ్చడి దంచుతున్నాను. దానికి చాలా ఎక్కువ పచ్చడి అవుతుందండి. ఏ మామిడికాయ అయినా సరే కొద్దిగా ముదిరికాయ తీసుకుంటే పచ్చడి బావుంటది. లేతకాయ అనుకోండి పులుపు కొద్దిగా తక్కువగా ఉంటది కాబట్టి కొద్దిగా తినడానికి టేస్ట్ కూడా డిఫరెంట్‌గా ఉంటది. మాక్సిమం ముదిరికాయ తీసుకుంటేనే బావుంటది. ఇంకా తురిమేయడం అయిపోయిన తర్వాత దీంట్లోకైతే కొద్దిగా మెంతులున్ని, ఆవాలు 2 కలిపేసుకొని లైట్‌గా వేగిచ్చేసుకొని మెత్తగా పొడిలా అయితే జేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల ఈ పచ్చడికి చాలా రుచి వస్తది. వాసన కూడా మంచి వాసన వస్తుంటదండి. నేనైతే ఇవి కొద్దిగే కాబట్టి చిన్న రోట్లో వేసేసుకొనైతే దంచుకుంటున్నాను. మిక్సీలో వేసుకున్న బాగా తొందరగానే పొడిలా అయితే అయిపోతది. మరి మిక్సీ నా దగ్గరైతే చిన్న కప్పు లేదు. పెద్ద కప్పు ఉంది. ఈ కొద్దిగా దానికి మిక్సీ ఎందుకులే అనేసి నేనైతే రోట్లో వేసేసుకొని దంచేసుకున్నాను. 2 నిమిషాల్లో మెత్తని పొడిలా అయితే అయిపోయింది. చూడండి ఎలా మెత్తగా అయిపోయిందో. ఇది దంచడం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను పచ్చడి ఎలా కలుపుకుంటానో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ మామిడికాయ తురుములోని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోండి. నేనైతే ఒక కాయే కాబట్టి 2 టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల దాకా సాల్ట్ వేసేసుకొని ఆవాలు, మెంతులు దంచి పక్కన పెట్టుకున్నాను కదా, ఆ పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని ఇప్పుడు ఈ ఉప్పు, కారం మొత్తం కూడా ఈ తురుముకి బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. మామిడికాయ తురుముతోని బాగా కలుపుకోవాలండి. మొత్తం నీట్‌గా కలిసిపోవాలి మామిడికాయ తురుములోన. చాలా ఈజీగా చాలా తొందరగా చేసుకోవచ్చు ఈ మామిడికాయ తురుము పచ్చడి. మామూలుగా రోట్లో దంచే కాడికి ఈ తురుముకొని చేసుకుంటే పచ్చడి కొద్దిగా తొందరగా అయిపోతది. తినడానికి కూడా టేస్ట్ చాలా బావుంటది. తొందరగా అయిపోవాలంటే ఇలా చేసుకోవాలి. దంచి చేసుకుంటే కొద్దిగా టైం పడతదనమాట. ఇంక మొత్తం కలిపేసుకున్న తర్వాత నేను ఒక ఉల్లిపాయ అయితే సన్నగా తుంచేసి అయితే వేసుకున్నాను. మామూలుగా నిల్వ ఉంచుకోవాలంటే ఉల్లిపాయలు అస్సలు వేసుకోకూడదండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వారం 10 రోజులు నిల్వ ఉంచుకోవాలి అంటే మాత్రం ఉల్లిపాయలు వేసుకోకూడదు. ఉల్లిపాయ వేసుకుంటే మాత్రం 2 రోజుల్లోనే చెడిపోతది. ఉల్లిపాయ వేసుకోకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటదనమాట. నేనైతే ఒక 2 రోజులకే చేశాను కాబట్టి ఒక ఉల్లిపాయ దాకా అయితే వేసేసుకున్నాను. దాని తర్వాత తాలింపు పెట్టుకుంటున్నాను. ఫస్ట్ పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ పచ్చడికి పల్లీల నూనె వేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటది. నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటది. నా కాడ ప్రస్తుతానికి పల్లీల నూనె లేదనేసి నార్మల్ నూనె వేసేసాను. తాలింపుకైతే తెల్లుల్లి బాగా దంచేసి వేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత కలిపి పక్కన పెట్టుకున్న పచ్చడి ఈ తాలింపులో వేసేసుకుంటే అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి నిల్వ ఉండాలి ఒక 10 రోజులు అనుకుంటే మాత్రము తాలింపు కొద్దిగా చల్లారిన తరువాత కలిపి పక్కన పెట్టుకున్న పచ్చడి ఈ తాలింపులో వేసుకుంటే నిల్వ కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటుంది. తొందరగానే అయిపోతుంది, తొందరగానే తినేస్తాము అని అనుకుంటే మాత్రమే తాలింపు వేడిగా ఉన్నప్పుడు ఈ పచ్చడి తాలింపులో వేసుకోవాలన్నమాట. నేనైతే 2 రోజులకు మాత్రమే దంచాను కాబట్టి తాలింపు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడేని పచ్చడి అయితే వేసేసుకున్నాను. ఒక వారం 10 రోజులు నిల్వ ఉంచుకోవాలనుకుంటే మాత్రము తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాతే పచ్చడి తాలింపులో కలుపుకోండి. ఇంక ఈ పచ్చడి అయితే వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఒక్క కాయకి ఇంత పచ్చడి అయితే అయ్యింది. పచ్చడి అయితే చాలా బాగా రుచిగా అయితే వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా బాగా వస్తుంది. సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి ఈ పచ్చడి గురించి. ఇంకా వంట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నాను. నేను ఈ గిన్నెలు దోముకునేటప్పటికి టైం అయితే 12:30 ఈ టైం అయితే అయిపోయింది. మేము ఎవరమో అన్నం తినకముందే నేను గిన్నెలు అయితే దోమేస్తున్నాను. 12:30కి వంట కంప్లీట్ అయిపోయింది కదా, అందుకనేసి కొద్దిగా తొందరగానే గిన్నెలు దోమేస్తున్నాను. తెల్లవారు నుండి గిన్నెలు ఏమీ దోమలేదండి. అంటే తెల్లవారు టిఫిన్ చేసిన నుండి ఇప్పుడు వంట మొత్తం అయ్యేంత వరకు గిన్నెలు అలానే ఉన్నాయి. అన్నీ ఒకేసారి బయట వేసేసి అయితే దోముతున్నాను. గిన్నెలు దోమడం అయిపోయిన తర్వాత బట్టలు ఉతకాలి అనిపిస్తే ఉతుకుతాను, లేకపోతే రేపటికి వాయిదా పడిపోతుంది అనమాట. ఇంక నేనైతే ఇంట్లో పనులన్నీ ఇలా చేసుకున్నానండి. తెల్లవారు 5:30కి లేస్తే మధ్యాహ్నం 1 గంట వరకు అయితే నాకు ఇంట్లో పనులన్నీ అవ్వడానికైతే టైం పట్టింది. మళ్ళీ సాయంకాలం పనులు సాయంకాలం ఉంటాయి. 3:30, 4కి ఈ టయానికి సాయంకాలం పనులు స్టార్ట్ చేస్తే రాత్రి 10 వరకు ఏదో ఒక చిన్న చితక పనులు అయితే ఉంటాయి. అంటే అందరం స్నానం చేయడము, బాబుకి స్నానం చేయించడము, అన్నం తినిపించడము, వాడికి నిద్రపుచ్చడము, ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి. అవి కాకుండా కొన్ని వంట పనులు కూడా ఉంటాయి. అవన్నీ చేసినప్పటికి నాకు ఎలాగలేదన్నా సరే రాత్రి 10 అయిపోతుంది పడుకునేటప్పటికి. తొందరగా అయితే ఏం పడుకోనులేండి, 10 గంటలకే పడుకుంటాను. 10కి ఎక్కువే అవుతుంది కానీ తక్కువ, ఒకవేళ టైం ఉన్నా సరే ఫోన్ చూసుకుంటాను కానీ 10 అయ్యేంత వరకు అయితే అస్సలు పడుకోను అనమాట. ఎందుకో 10 అయితేనే నాకు నిద్ర వచ్చినట్టుగా అనిపిస్తుంది. అందుకని 10 గంటలకే పడుకుంటాను. ఇంకా గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత మా అత్త మా మామయ్యకి అన్నం పెట్టేసి మా బాబుకి కూడా కొద్దిగా తినిపించేసిన తర్వాత నేను కూడా
కూడా గిన్నెలో అన్నం పెట్టేసుకొని కొద్దిగా పచ్చడిని కొద్దిగా తాలింపు వేసుకొని అయితే తినేస్తున్నాను. ఈ పచ్చడిలోకి అప్పుడే కరిగించుకున్న నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉండేది. ప్రస్తుతానికైతే ఇంట్లో నెయ్యి లేదండి. మా ఇంట్లో నెయ్యి ఉండడం చాలా తక్కువేలేండి. ఎప్పుడో ఒకసారి మా ఇంట్లో నెయ్యి ఉంటది. మ్యాక్సిమం ఉండదనుకోండి. కానీ ఉంటే మాత్రం నేను ఏ పచ్చడిలోకైనా నెయ్యి వేసుకొని తింటాను. నెయ్యి పచ్చడిలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటది. ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో కూడా చెప్పండి. మీ ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.